2024 ఫిబ్రవరి నెల 16 నుండి 29 వరకు వృశ్చిక రాశి ఫలితాలు. మేష వృశ్చికయోర్భౌమ. ఈ మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. ఈ రాశి వాళ్ళకు కుజుడు, శుక్రుడు, కేతువు 3 గ్రహాలే బాగున్నాయి. మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు. శని, రవి, రాహువు, గురువు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. దాదాపు చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి పూర్తిగా కష్టదశ అని చెప్పాలి. ఈ వృశ్చిక రాశి అధిపతి అయిన కుజుడు 3ంట ఉండడం చాలా విశేషం. ఇంతకుముందు 6 నెలల నుంచే బాగాలేదు, ఇప్పుడు బాగున్నాడు కుజుడు. ఈ కుజుడు వల్ల ఏదైనా బతకడానికి మార్గం ఉంది. కానీ శని, రవి, రాహువు, గురువు ఈ గ్రహాల వల్ల అనవసరమైన దండగమారి ఖర్చులు వస్తూ ఉంటాయి. ఏమిటా దండగమారి ఖర్చులు అంటే, కడుపు నిండా అన్నం తింటే ఇబ్బంది లేదు, కానీ రోగం వచ్చి మందులతో మాత్రం 10 మంది తిండి ఖర్చులు కూడా మందులుగా చాలవు. వ్యాధిగ్రస్తులు అవడానికి బాగా అవకాశం ఉంది. రవి, శని, బుధుడు, రాహువు, గురువు ఈ 5 గ్రహాలు బాగాలేవు, 3 గ్రహాలు బాగున్నాయి. కాబట్టి కుజుడు వల్ల ఏదైనా ఇల్లు కొనుక్కోవడానికి కానీ వాటికి అవకాశం ఉంది. తర్వాత కేతు వల్ల నీవు మంచిగా అందరిలో ప్రవర్తించగలుగుతావు. శుక్రుడు వల్ల ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది, వివాహాది శుభకార్యాలకు అవకాశం ఉంది. కానీ ఈ రాశి వాళ్ళకి శని వల్ల దండగమారి ఖర్చులు ఎక్కువ అవుతాయి. రవి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. బుధుడు వల్ల వ్యాపారం గడ్డుగా ఉంటుంది. రాహు వల్ల ఎక్కడన్నా మనం ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. గురువు వల్ల విద్య కానీ ఉద్యోగం కానీ సమస్య. సరిగ్గా ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే, ప్రతిరోజు ఉదయం పొద్దున్నే సూర్యోదయానికి ముందు లేచి 3 వేళ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారం. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం తు మహేశ్వరం, సాయంకాలం స్వయం విష్ణు, శ్రీకారం వహ దివాకరం అని ఈ విధంగా చెబుతూ సూర్య నమస్కారాలు. ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ, పంచదార కలిపి పుట్టల దగ్గర వేస్తే, లేకపోతే మట్టి నేల మీద వేస్తే ఆ చీమలు ఆహారం తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఈ గ్రహదోషాలు పోతాయి. ఈ రాశివాళ్ళు సూర్య నమస్కారాలు చేయటమే కాక తెల్లవారుజామున లేవటం చాలా విశేషం. బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు కూడా తెల్లవారుజామున లేస్తేనే చాలా మంచిది. అట్లా లేవటం వల్ల మనస్సు ప్రశాంతతగా ఉంటుంది. దైవాన్ని పూజించడానికి మనస్సు నిలకడగా ఉంటుంది. భగవంతుడి యందు మనస్సు ఒక్క సెకండ్ లగ్నమైనా కూడా చాలా మంచి పని చేస్తూ ఉంటుంది. ఏం చేస్తారు? తెల్లవారు నిద్ర లేచేవాళ్ళు దీపారాధన చేస్తారు, జపమాల పట్టుకుంటారు. ఉదయం వాకిట్లో చెప్పులు ఉన్నాయి, కుక్కలతో పోతున్నాయి, జాగ్రత్త అంటాడు. మరి దేవుడి దగ్గర కూర్చున్నావు, చెప్పుల మీద భక్తి, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. తెల్లవారుజామున వేస్తే పూర్తిగా దేవుడి యందు మనస్సు లగ్నం అవుతుంది. తెల్లవారుజామున అయితే నిశ్శబ్దంగా ఉంటుంది. రాత్రి తెల్లవారు కూడా నిద్రపోయి విశ్రాంతి తీసుకున్నావు కాబట్టి నీకు అన్ని నరాలు పనిచేస్తాయి. 2 నిమిషాలు భగవంతుడిని మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తే చాలు, ఎంతో ఆనందం కలుగుతుంది. తన్మయత్వంలో భగవంతుడిని ప్రార్థించేటువంటి వాడికి కళ్ళంబడి నీళ్లు వస్తాయి. ఈ కళ్ళ నీళ్ళు ఎంత పనిచేస్తాయో చెబుతా వినండి. బాగా వేడి చేస్తే కళ్ళు మంటలు వస్తాయి, కళ్ళు ఎరబడతాయి, కళ్ళతో చూడలేము. మరి భగవంతుని పూజించేటప్పుడు, భగవంతుడి యందు భక్తి నిలబెట్టినప్పుడు కళ్ళంబడి వచ్చేటువంటి నీళ్లు కళ్ళను శుభ్రం చేస్తాయి, శరీరాన్ని, మానవ జ్ఞానాన్ని శుభ్రం చేస్తాయి. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్మీలితం చేన తస్మై శ్రీ గురవే నమః.
అజ్ఞానము అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే చక్షుర్మీలితం చేయన, రెండు కళ్ళతో మంచిని చూడగలుగుతారట. అజ్ఞానం ఎట్లా ఉంటుందంటే అమావాస్య చీకటి, జ్ఞానం ఎట్లా ఉంటుందంటే చీకట్లో అగ్గిపుల్ల గీస్తే చూస్తాము. అదే భగవంతుడిని కళ్ళు మూసుకొని ధ్యానిస్తాడు. ఎవడైనా సరే తిరుపతి వెళ్తాడు, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాడు, రెండు చేతులు ఎత్తి దండం పెట్టి కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకొని దండం పెడతాడు. ఏమిటి? హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఆ హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తాడు. ఏమిటయా అక్కడ దాకా పోయి వెంకటేశ్వర స్వామి కళ్ళతో చూసావంటే చూసినట్లు లేదనుకుంటాడు. ఏమిటా అంటే ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేయాలి. అక్కడ 2 నిమిషాల గంట నిన్ను ఉండనివ్వరు. 2 కళ్ళతో తెరిచి కళ్ళతో చూచి నమస్కారం చేయండి. ఓనంటాడు, వెంకటేశ్వర స్వామి కిరీటంలో ఒక పెద్ద వజ్రం ఉందగా, చాలా కోట్లు చేస్తుందంటే చూసావంటే ఏం చూడలే. మరి ఏం చూసావు? ఉరికి గోవింద గోవింద అన్నావు తప్పితే ఆ గోవిందేం గోవింద నీకు తెలియదు. భగవద్ దర్శనం ఎట్లా ఉంటుందంటే 2 కళ్ళతో చూడాలి, నమస్కారం చేయాలి. ధ్యానం ఎట్లా ఉండాలి? హృదయపూర్వకంగా ధ్యానం చేయాలి. కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. ఆ కళ్ళు మూసుకొని ధ్యానం చేసినప్పుడు భగవంతుడి యందు మనస్సు నిలకడ కలిగినప్పుడు కళ్ళమ్మని నీళ్ళు వస్తాయి. అప్పుడు ఆ ఆనందం వేరు, అన్ని బాధలు తొలగిపోతాయి. కాబట్టి ప్రతివాడు దైవ ధ్యానం చేయటం అవసరం. ఈ రాశి వాళ్ళు రవికి, బుధుడికి, రాహువుకి, గురువుకి జపాలు చేయించుకోవాలి. రవికి 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి. బుధుడికి 17,000 జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి. రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుములు దానం ఇవ్వాలి. గురువుకి 16,000 జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వాలి. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. అయితే ఇది గోచారమే, మీ జన్మ నక్షత్రాలని బట్టి చెబుతున్నది గోచారం. ఇంతవరకు ఇప్పుడు వృశ్చిక రాశి దాకా వచ్చాం. మేషం దగ్గర నుంచి వృశ్చికం లోపల ఈ మాట నేను చెప్పలే, ప్రతిసారి చెప్పక్కర్లే. ఎప్పుడు కూడా గోచారం, జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేది గోచారం. ఏదో పేరు పెడతారు, ఎల్లయ్యనో పుల్లయ్యనో ఏదో పెడతారు, తండ్రి పేరో ఏదో చెబుతారు. అది గోచారానికి సంబంధించింది కాదు. జన్మ నక్షత్రాన్ని బట్టి గోచారం వస్తుంది. పుట్టిన టైంని బట్టి జాతకం, సూర్యలగ్నం జాతకం వస్తుంది. కాబట్టి ఇదే కరెక్ట్ అని నమ్మద్దు. ఎందుకంటే మీ జాతకం చూపించుకొని మీరు అన్ని విధాలు కూడా బాగుండటం కోసం ఇట్లా ప్రవర్తించడం అవసరం. చాలామంది ఇల్లు కడుతూ ఉంటారు. తాపే మేస్త్రి చెప్పిన వాస్తు ప్రకారం ఇల్లు కడతారు. వాస్తు సిద్ధాంతం చూపిస్తే ఆయన ఎక్కువ తీసుకోడు. మహా ఇస్తే 10,000 ఇస్తావు, 20,000 ఇస్తావు. ఇల్లు కట్టేది 50 లక్షలు 60 లక్షలు పెట్టి కడతావు. వాడు చేసినటువంటి తప్పు వల్ల ఇల్లే అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కూడా నేను చెప్పబోయేది ఏంటంటే, ఎప్పటికప్పుడు మీ జాతకాన్ని చూపించుకొని జాతక రీత్యా మీరు అడుగు వేశారు అంటే మాత్రం మీకు ఎటువంటి కష్టము నష్టము తప్పకుండా రాదు. కాబట్టి ఇది అర్ధాష్టమంలో శని ఉన్నాడు. అర్ధాష్టమ శని బాగా ఇబ్బంది పెట్టేవాడు, చాలా కష్టపెట్టేవాడు. కాబట్టి ఈ రాశివాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకొని మీ జన్మలగ్నాన్ని చూపించుకొని, అది లేకపోతే హస్త సాముద్రిక ద్వారాలైనా సరే చూపించుకొని మీరు తగిన దోషాలను పోగొట్టుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడు బాగున్న గ్రహాలు కుజుడు, కేతువు, శుక్రుడు, 3 గ్రహాలు బాగున్నాయి. కుజుడు, శుక్రుడు, కేతువు. మిగతా గ్రహాలు బాగాలేవు. కాబట్టి మీరు తగినట్టుగా మీరు ప్రవర్తిస్తే చాలా మంచిది.